హాయ్ అండి. ఈరోజు మనం అటుకులు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయి తీసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, శనగపప్పు, పల్లీలు, అలానే పుట్నాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది వేసుకుని రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి అటుకులను కూడా వేసుకుని ఈ అటుకులకి మొత్తం పులిహోర తాలింపు పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం కూడా వేసుకుని నిమ్మరసం మొత్తం పులిహోరకి పట్టేంత వరకు కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంటే మనకి అటుకులు పులిహోర రెడీ అవుతుంది.